ఈరోజు మనం ఆర్గాన్ డొనేషన్, అవయవ దానం గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా చనిపోయిన తర్వాత మనిషిని బూడిద చేస్తే నిజానికి ఏముంది పిడికెడు బూడిదే. దేంట్లోను కలిపితే ఏమొస్తుంది? ఇందులో 2 రకాలు. ఒకటి యాక్సిడెంట్ అయ్యి అతనికి ఏదైనా బ్రెయిన్ డెత్ లాంటిదవుతుంది. మనోళ్ళెవరైనా పిల్లలో, మన బంధువులు ఉన్నప్పుడు యాక్సిడెంట్ ఇక అతను బతకడు. ఓన్లీ బ్రెయిన్ డెత్ అవుతుంది. ఆర్గాన్స్ అన్నీ ఆ వెంటిలేటర్ మీద బాగున్నప్పుడు అతని గుండె గాని, కిడ్నీలు, లివర్లు ఇలా అతని శరీరంలో ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్నీ కూడా వేరే వ్యక్తులకు యథాతథంగా ఉపయోగపడతాయి. కొన్ని లక్షల మంది, మిలియన్ల మంది మన ఆర్గాన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కళ్ళుంటే మనల్ని తీసి ఇద్దరికి పెడతారు. అలానే కిడ్నీ ఇద్దరికి ఇవ్వచ్చు. ఇట్లా లివర్ దగ్గర నుంచి ప్రతీది కూడా గుండె దగ్గర నుంచి కూడా మార్చగలిగే అవకాశం ఉంది కాబట్టి, అంటే ఇది ప్లాన్ చేసుకునేది కాదు. ముందు నుంచి ఎవరో సిద్ధపడేది కూడా కాదు. ఆకస్మికంగా జరుగుతాయి. వాళ్ళు అట్లా ఉన్నప్పుడు మీరు అవయవదానం చేయండి. మీ ద్వారా మీ చనిపోయిన మీ కుటుంబ సభ్యుడి ద్వారా కనీసం ఒక 4, 5 కుటుంబాల్లో అతను జీవితాంతం వెలుగు నింపుతాడు ఆర్గాన్ డొనేషన్ ద్వారా. ఇదొక పద్ధతి. రెండోదేంటంటే, మన ఇంట్లో వాళ్ళు లేదా మనం ఎవరైనా చనిపోయినప్పుడు మన శరీరాన్ని మెడికల్ కాలేజీకి, ఏదైనా మెడికల్ కాలేజీకి గనక మనం ఇస్తే డాక్టర్లు, అంటే చదువుతున్న డాక్టర్లు వీళ్ళంతా కోసి నేర్చుకుంటారు. ఇప్పుడు ఎవరికాళ్ళు హిందువులనో, ముస్లింలనో లేదా ఇతర మతాచారం ప్రకారం ఈ దహనం చేయటమో లేదా పూడ్చిపెట్టడం చేస్తే, ఎవరి మతాలు ఆళ్ళకుంటాయి, ఎవరి ఆచారాలు ఆళ్ళకున్నాయని పూడ్చిపెట్టడం చేస్తే డాక్టర్లు ఎవరిని కోసి నేర్చుకుంటారు? కప్పల్ని, మేకలను కోయటానికి మనిషిని కోయటానికి తేడా ఉంది కదా! లేదా రబ్బర్ బొమ్మల్లాగా ఉండేటిని కోయటం. ఇలాంటివి చేసే బదులు ప్రాక్టికల్ శవ్వుంటే వాళ్ళు రేపొద్దున సర్జరీలు బిరుకు లేకుండా చేస్తారు. ఇప్పుడు ఒక డాక్టరు 10,000 సర్జరీలు చేయొచ్చు. ఎంతోమందిని కోసి పడేయచ్చు, కుట్లు కుట్టచ్చు, ఏదైనా చేయొచ్చు తన ప్రొఫెషన్‌కి వచ్చిన తర్వాత. కానీ అతను చదువుకునే రోజుల్లో తను నిజంగా ఒక శవాన్ని గనక కోస్తే ఆ థ్రిల్లు, ఆ ఎక్స్‌పీరియన్సు, ఆ ఎక్సైట్‌మెంటు, ఆ నేర్చుకునే ఉత్సాహం మాటలతో చెప్పలేం. అంత నాలెడ్జి ఆ టైంలో చేస్తే వస్తుంది. కాబట్టి ఎవరి నమ్మకాలతో వాళ్ళు శవాలు ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి అందుబాటులో శరీరాలు ఉండవు కాబట్టి, మనకి రేపు వైద్యం చేసిన డాక్టర్లు కోర్స్ నేర్చుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఆ శరీరాన్ని చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులందరి అంగీకారంతో ఇది మెడికల్ కాలేజీ వాళ్ళు తీసుకెళ్తారు. యాక్చువల్‌గా ఇది చెప్పడానికి నాకున్న అర్హత ఏంటంటే, మా నాన్నగారు చనిపోయినా, మా అమ్మగారు చనిపోయినప్పుడు, లేదా తర్వాత మా వైఫ్ వాళ్ళ తాతగారు చనిపోయినా, మా బాబాయ్ గారు ఆయన చనిపోయినా కూడా మేము కళ్ళు డొనేట్ చేసి బాడీ మెడికల్ కాలేజ్‌కి ఇచ్చేసాం. సో, ఆ కళ్ళు ఇద్దరికి ఉపయోగపడినాయి. బాడీని తర్వాత తరంలో మరి డాక్టర్లు, కాబోయే డాక్టర్లంతా ఆల్రెడీ ప్రాక్టీసింగ్‌కి చేయబోయే డాక్టర్లంతా కోర్స్ నేర్చుకుని చాలా కాలం ఉపయోగపడుతుంది. చనిపోగానే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మొదట మనం ఎవరైతే మెడికల్ కాలేజీ మనం డొనేషన్ ఇద్దాం అనుకున్నామో వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత శరీరాన్ని ఐస్‌లో పెట్టడం లాంటివి చేసే ముందు చనిపోయిందని తెలియగానే వాళ్ళకి కవర్ చేస్తే వాళ్ళు ఒక ఇంజెక్షన్ చేస్తారు. బహుశా ఫార్మాన్ అనుకుంటా దాని పేరు. ఆ ఇంజెక్షన్ చేయటం వలన శరీరం అంతా మన వాసన అయ్యి కుళ్ళిపోకుండా ఉండే విధంగా ఉంటుంది. అంటే రేపొద్దున వీళ్ళు బయటకి తీసి పెట్టినా గానీ ఆ డిసెక్షన్ అది చేసేటప్పుడు ఆ వాసన తెలియకుండా ఉండాలంటే బహుశా ఫార్మాన్ అనుకుంటా ఇంజెక్షను. అది చేస్తారు ఆ ఇంజెక్షను. అది చేయటం ద్వారా నరాలకు ఎక్కించడం ద్వారా మొత్తం ఒక రబ్బర్ బొమ్మలాగా మారిపోతారు. సో, షేప్ అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ చేస్తారు. సో, మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే చనిపోయిన వెంటనే కొన్ని అవర్స్‌లో కంటి ఆసుపత్రులొచ్చి కన్ను మొత్తం తీయరు. కొంచెం ఎక్స్‌పర్ట్ లేని ఆళ్ళు కొంచెం కంపు చేస్తారు గానీ, కొంచెం అనుభవం ఉన్నోళ్ళైతే ఆ కన్ను దగ్గర అది తీసేసి దాంట్లో దూది లాంటి కాటన్ పెట్టి చేసి మనకి డ్రెస్సింగ్ చేసేస్తారు. మనకేం తేడా తెలీదు పెద్దగా. కొంచెం చిన్నగా తెలుస్తుంది. కొద్దిగా రక్తం చెమర్చినట్టు వస్తుంది గానీ, అది పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు చేస్తే అలా కూడా రాదు. ఇది కళ్ళు డొనేషన్ ఇచ్చిన తర్వాత శరీరానికి ఫార్మాన్ ఇంజెక్షన్ చేసి మన గిరకమాలన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్‌గా మెడికల్ కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఫ్రీజర్‌లో ఉంచుకొని తర్వాత కొంత పీరియడ్ తర్వాత బంధువులు గాని ఎవరైనా చూడాల్సిన వాళ్ళు మిస్ అయినా, మనం చూడాలనుకున్న కొంతకాలం పాటు చూసే అవకాశం కూడా ఇస్తారు. సో, అట్లా నేను మా అమ్మా, నాన్నలు వీళ్ళకి కూడా ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నాకు ఒక అర్హతగా కూడా నేను ఫీల్ అవుతాను. అంటే ఏదైనా చెప్పేటప్పుడు మనం ఒక సలహా ఇచ్చే ముందు మనం ఆచరించి చూపించాలని. నా కుటుంబంలో నేను స్వయంగా ఆచరించి చూశాను కాబట్టి అది చెప్తున్నా. నా ఫ్యామిలీలో ఎవరు డాక్టర్ లేరు. లేకపోయినా నేను చేశాను డాక్టర్లు నేర్చుకోవాలని. అందుకని ఆ బాధ్యతతోనే వైద్య రంగంలో తప్పు జరుగుతున్నా సరే, అది మరి ఏ బాధ్యతతో నేను ఇచ్చానో ఎవరు లేకపోయినా, అదే దాన్ని కాపాడాల్సిన, సంస్కరించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి, నేను ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళుగా డాక్టర్లు కాదు, పైన కూర్చున్న ఆ మందుల కంపెనీలు, మెడికల్ గ్యాంగుల మీద నేను పోరాటం చేస్తుంది కూడా అందుకే. సో, మీరంతా కూడా చచ్చిపోతే ఏముంది, ఆ బూడిద చేత్తే 5 నిమిషాల పని. ఆ తర్వాత ఏముంది, ఇలా అయితే వాళ్ళ విజ్ఞానం, వాళ్ళ శరీరాన్ని కోసి నేర్చుకోవడం ద్వారా, డాక్టర్లు ఆ నాలెడ్జ్‌ని గెయిన్ చేయడం ద్వారా మనం ఉపయోగపడితే సమాజంలో
రేపు భవిష్యత్తులో మంచి డాక్టర్లు తయారయ్యి నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి సర్వీస్ అందించినట్టు ఉంటుంది. ఇది సామాజిక బాధ్యతగా అందరూ కనుక చేస్తే డాక్టర్లు అద్భుతంగా నేర్చుకుంటారు, ఎస్పెషల్లీ సర్జరీల విషయంలో. కాబట్టి అందరూ కూడా అవయవదానాలు, ఆర్గాన్ డొనేషన్స్ వీటి మీద చేయాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.